సుజనా చౌదరి ఏమో సరే ఎమ్మెల్యే అనుకోండి సుజనా చౌదరి. సీఎం రమేష్ ఏడ మనిషేనా? పురంధేశ్వరి శ్రీనివాస్ వర్మ కాకుండా ఇచ్చిన 6 సెట్లలో 4 వాళ్ళోళ్లే. ఈవెన్ పురంధేశ్వరి అయినా ఓ రకంగా బీజేపీ కాదు కదా ఆవిడ. బయట వాళ్ళకే 5గురికి వచ్చినాయి. అందులో అందరూ తెలుగుదేశం అమ్మాలి, గెలిచిన వాళ్ళు ఓడినోళ్ళు కూడా. అలాగే ఎమ్మెల్యేల్లో ఎవరున్నారని అసలు బీజేపీ వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు లేనే లేరు కదా. 10కి 10 సీట్లు ఒక ఆయన పార్థసారథి తప్ప మిగతా 9 మంది ఇంక్లూడింగ్ సత్యకుమార్ యాదవ్ తెలుగుదేశం అబ్బాయిలే ఓ రకంగా చెప్పాలంటే. అట్లాగా వాళ్ళకే ఇప్పించుకున్నారు అక్కడ. ఆ విధమైన అంటే ఓ రకంగా చెప్పాలంటే బీజేపీ తెలుగుదేశం టీం లాగా ఉంది అదంతా నడిచింది. ఆ పరిస్థితిని గమనించిన బీజేపీ అధినాయకత్వం ఏం చేసింది, సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ ఇప్పించడం కానీ, మాధవ్ కంటే ఒరిజినల్ బీజేపీ బ్యాచ్కి ఆయనకు వచ్చేటప్పటికి శ్రీనివాస్ వర్మకి మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు, ఈయనకి పాకా సత్యనారాయణకి రాజ్యసభ ఇవ్వడం కావచ్చు, ఇది చేసుకొచ్చారు వాళ్ళు. అది వాళ్ళు ఇక ఎందుకు ఇట్లాగుంది కాబట్టి. ఇప్పుడు కూడా వాస్తవంగా బీజేపీ మొన్న అయితే మాత్రం నేను గమనించాను, బోల్డ్ అంతమంది మాట్లాడాను నేను, వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఉన్నారు ఆ టైంలో. తీసుకొని ఇలా బీజేపీని కనీసం 50 మంది సెట్ అయిపోయేవాళ్ళు. అంటే ఓ 25-30 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక 10-15 పార్లమెంట్ నియోజకవర్గాలకి దొరికేసేవాళ్ళు వాళ్ళకి. అంటే వైసీపీ సగం ఖాళీ అయిపోద్ది ఒకవేళ. అంటే రాయలసీమలో ఖాళీ అయ్యేది, గోదావరి జిల్లాలో ఖాళీ అయ్యేది. మెయిన్ అవే కదా.